హాయ్ అండి అందరికీ. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా, నాజల్ రెస్పిరేటర్. మా బాబుకి మళ్ళీ ఫస్ట్ చెప్పాలా? హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీకు తెలుసు కదా ఈ ప్రోడక్ట్ కోసం. ఇది నాజల్ రెస్పిరేటర్. ఇది చిన్నపిల్లలకి కోల్డ్ ఉంటుంది కదా, మ్యూకస్ అనేది ముక్కులో ఉండకుండా బయటికి తీయడానికి మనం ఈ రెస్పిరేటర్ అనేది ఆస్పిరేటర్ అనేది యూజ్ చేస్తాము. మా బాబు గురించి తెలుసు కదా, కన్నయ్యకి బాగా కోల్డ్ అయింది. కోల్డ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, డేలో యాక్టివ్గానే ఉంటుంది. పాలు ఎప్పుడైతే తాగుతున్నాడో ఇంకా పడుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. మెయిన్గా పాలు తాగేటప్పుడు తనకి బ్రీతింగ్ సరిగా అందక పాలు కరెక్ట్ తాగకుండా ఊరికే ఏడుస్తున్నాడు. సో నేను ఈ ఆస్పిరేటర్ తెప్పించాను. దీనివల్ల ఏంటి అంటే, మనము వాళ్ళకి బయటికి అనడం రాదు కాబట్టి దీంతో సక్షన్ లాగా చేసేసి మనం ఆ మ్యూకస్ అనేది మొత్తము బయటికి లాగొచ్చు అన్నమాట. మనకి ఇది భయపడాల్సిన అవసరం లేదు, మొత్తం బేబీ సేఫ్. ఇది ఇక్కడ మొత్తం ఇదే ఆస్పిరేటర్ కదా. ఇది ఏంటి అంటే బీపీఎఫ్ ఫ్రీ అనమాట. సో మనం బీపీఎఫ్ కోసం మూవీస్లో చూసాం. అదేంటి అంటే మనకి హీట్కి కానీ దేనికన్నా మెల్ట్ అయ్యి అది మన బాడీలో కూడా వెళ్ళిపోయి మనకి హార్మ్ఫుల్ డిసీజెస్ అవన్నీ వస్తాయి, అవి రాకుండా ఉంటుంది. ఇంకేంటంటే చిన్నపిల్లలకి మెయిన్గా మనకి ఆ టిప్ ఏంటంటే సిలికాన్తో చేసి ఉండడం వల్ల అది వాళ్ళకి ముక్కులో పెట్టినా సరే మనకు అదేమైనా పుచ్చుకుపోతుందేమో అది అనేసి ఉండదు. సిలికాన్ అంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది. ఇంకోటంటే ఈ షేప్ కూడా మంచిగా ఉంది కాబట్టి దాన్ని సక్షన్కి చేయడానికి కానీ మనం ప్రెస్ చేయడానికి కానీ చాలా కంఫర్టబుల్గా యూజ్ చేయొచ్చు. గ్రిప్ అనేది కూడా చాలా బాగుంటుంది దీనిపైన. ఇక్కడ మనకు డైరెక్షన్స్ కూడా ఇచ్చారు, దాని అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఇంకేంటంటే ఏమేమి. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే దీన్ని యూజ్ చేసేటప్పుడు మనం ఎలాంటివి గుర్తుపెట్టుకోవాలి అంటే హాట్ వాటర్లో స్టెరైల్ చేయాలి, ఎప్పుడు కూడా దీన్ని క్లీన్గానే పెట్టుకోవాలి, ఎప్పుడు డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే మనము అది మ్యూకస్ అనేది తీయడానికి యూజ్ చేయాలి అనేది మనము ఇలాంటి మనకు తెలియని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇక్కడ రాసి ఇచ్చారు. ఓకేనా, ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి ఇచ్చారో. చూసారు కదండి, ఇది మ్యూకస్ నాసల్ ఆస్పిరేటర్ చిన్నపిల్లలకి ఇస్తాము. ఇది ఏంటి అంటే టిప్ అన్నమాట. చూసారు కదా ఇది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. సో మన పిల్లలకి నాజల్కి టచ్ అయినా సరే ఇది కావాలంటే ఇలా వంగిపోతుంది, అంతేగాని ఇది హర్ట్ అనేది చెయ్యదు పిల్లలకి. సో ఇది 3 పార్ట్స్లో డివైడ్ చేశారు. సో క్లీనింగ్కి కూడా మనకు చాలా ఈజీ. ఇది ఒక పార్ట్. దెన్ ఇది ప్లాస్టిక్ది, స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఈ టిప్ అనేది చాలా సాఫ్ట్ సిలికాన్తో తయారైంది. ఇది కూడా సిలికాన్తో తయారైంది. ఇది గ్రిప్కి కూడా చాలా బాగుంది అనమాట. ఏమంటారు, మనకి జారిపోకుండా స్లిప్ అవ్వకుండా మనకి గ్రిప్ అనేది బాగుంటుంది. సో దాన్ని మనం ఇలా ప్రెస్ చేసి, నేను ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను. సో మనం ఎప్పుడైనా సరే దీన్ని ఫస్ట్ ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మన ముక్కు ఉంటుంది కదా, ముక్కు లోపల పెట్టి ఇలా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ ముక్కులో ఉన్న మ్యూకస్ అనేది మనకు బయటకు వస్తుంది. సో మ్యూకస్ ఒకవేళ హార్డ్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనకు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదండి సెలైన్ డ్రాప్స్. ఆ సెలైన్ డ్రాప్స్ని మనం ఫస్ట్ వేసి ఒక 15 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలానే వదిలేసి ఏమవుతుందంటే హార్డ్ మ్యూకస్ అంతా కొంచెం సాఫ్ట్ అవుతుంది. పిల్లలు కూడా కొంచెం కంఫర్ట్ ఉన్నప్పుడు మనం ట్రై చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా మనం తీయడానికి వస్తూ ఉంటుంది. సో వాళ్ళని కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టి ఆడిస్తూ ఏదన్నా మాట్లాడుతూ చెప్తూ వాళ్ళకి ఇది మ్యూకస్ అనేది తీయడానికి చాలా యూజ్. చిన్నపిల్లలు కదండి, మనం మ్యూకస్ వాళ్ళకి లోపల ఉంటే అలానే ఉండిపోవడం, ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, ఏడుస్తూ ఉండడం అలా చేస్తారు. సో మనం దీనివల్ల ఏంటంటే ఇట్లా సక్షన్ చూడండి, మీకు ఇలా పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. నేను ఇలా పెడుతున్నాను, ఇట్లా అంటే మీకు తెలుస్తుంది కదా సక్షన్ ఎంత బాగా పనిచేస్తుందో. సో మనం ఫస్ట్ ఇలా ప్రెస్ చేసి ముక్కు దగ్గర ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేస్తే అది అనేది ఇందులోకి వచ్చేస్తుంది. సో ఇది వచ్చిన తర్వాత ఇది క్లీన్ చేయాలి. మెయిన్ థింగ్ చాలా బాగా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత హాట్ వాటర్లో స్టెరైల్ చేసి తర్వాత బాగా ఆరబెట్టి, మీకేమైనా డౌట్ ఉంటే పచ్చిగా ఉందనేసి తర్వాత ఒక మంచి వెట్ క్లాత్ తోటి మనం ఇది క్లీన్గా పెట్టి ఒక మంచి ప్లేస్లో పెట్టాలి. సో మనకి ఇవి 2 ఇచ్చారు చూడండి. ఏంటి, మనకి డ్రాప్ సిలికాన్ పైప్స్ 2 ఇచ్చారు. అండ్ ఇది ఆల్వేస్ మనం క్లోజ్ చేసి పెట్టడానికి
ఒక టిప్, ఇది పైన క్యాప్ కూడా ఇచ్చారు. ఈ క్యాప్ కానీ ఇవన్నీ ఎప్పుడు వెట్గా ఉండొద్దు, ఎప్పుడు డ్రైగానే ఉండదు. ముఖ్యంగా మనం చిన్న పిల్లల విషయంలో ఎప్పుడు కేర్లెస్గా ఉండలేము కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకొని మనము థింగ్స్ని వాళ్ళకి తీసుకొని వెళ్ళి యూజ్ చేయాలి. ఓకేనా? నేను మా బాబుకి యూజ్ చేస్తున్నాను, ఆ వీడియో కూడా మీకు పెడతాను, ఎలా యూజ్ చేసినాను, అది ఎలా వస్తుంది అనేసి. సో ఇది మేము మా బాబు కోసం తీసుకున్నాము, ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.